అక్క ఏదడిగితే అది ఇచ్చేయాలని చెప్పావు. నువ్వు చెప్పినట్టుగానే నాకిచ్చిన బొమ్మ ఇమ్మంటే ఇచ్చేశాను, నాకొచ్చిన ప్రైజ్ ఇమ్మంటే ఇచ్చేశాను, నాకు నచ్చిన చీర ఇమ్మంటే ఇచ్చేశాను. కోరిక చంపుకుని అక్క ఏదడిగితే అది ఇచ్చేశాను. ఇప్పుడు ఈ తాళి అడుగుతుందమ్మా, నా మొగుడిని ఇచ్చేయమని అడుగుతుందమ్మా. చెప్పమ్మా, నన్ను ఏం చేయమంటావు? నా జీవితాన్ని ఇచ్చేయమంటావా? అమ్మ ఊహ, సవత్తల్లైన పాపానికి అన్నిటికీ సతుకుపోవాలని, కన్న తల్లిని మరిపించాలని మీ అక్క చీర అడిగినా బొమ్మ అడిగినా ఏదడిగినా ఇమ్మన్నాను. అప్పుడు అక్కడ మరో బొమ్మ మరో చీర ఉంది కనుక. ఇప్పుడు ఈ తాళికి బదులు మరో తాళి లేదు, ఈ మొగుడికి బదులు మరో మొగుడు రాడు. ఇది నీ తాళి, అతను నీ భర్త. వీటిని వదులుకోమని నేనే కాదు, ఏ ఆడది చెప్పదు. ఇంతకాలం నీకు ఇవ్వటమే నేర్పాను తప్ప తీసుకోవటం నేర్పలేదు. ఇప్పుడు నీకు తల్లిగా చెప్తున్నాను, నీ తాళిని నువ్వే దక్కించుకో, నీ భర్తని నువ్వే కాపాడుకో.